హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గులాబ్ జామున్ అండి. అందుకోసం రెడీమేడ్ మిక్స్ అయితే తీసేసుకున్నాను నేను ఒక బౌల్లోకి. తర్వాత హాఫ్ కప్ వరకు మిల్క్ అండి, కాచి చల్లార్చిన మిల్క్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. ఆ వచ్చిన ముద్ద సాఫ్ట్గా అయిపోవాలి. అందుకోసం లాస్ట్లో నెయ్యి కొద్దిగా యాడ్ చేసేసుకొని తర్వాత కవర్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ దగ్గర పక్కన పెట్టేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే డో సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. ఆ డోని తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా సాఫ్ట్గా చేసుకోవాలండి, లేకపోతే క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాము. గులాబ్ జామున్ అన్ని చిన్న చిన్నగా చేసేసుకున్న తర్వాత బాంటిలో ఆయిల్ తీసేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత చాలా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే లోపల కుక్ అవ్వదు, పిండి పిండి అలాగే ఉంటుంది. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. షుగర్ సిరప్ కోసం నేను ఇక్కడ ఒక బాంటీలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, మాకు షుగర్ సిరప్ కొంచెం ఎక్కువ మేము తీసుకుంటాము. సో షుగర్ సిరప్ కోసం ఒక బాంటీలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని 1 గ్లాస్ వరకు షుగర్ అయితే తీసేసుకున్నాను. బాగా కలుపుకొని ఇక్కడ తీగ పాకం అలా ఏం లేదండి, జస్ట్ పాకం షుగర్ డిజాల్వ్ అయితే సరిపోతుంది. 2 ఇలాచీలు పౌడర్ చేసుకొని వేసేసుకున్నాను. కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నాను. తర్వాత ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ మిక్సెస్ ఇందులో వేసేసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటే అంతే అండి, గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.